ఒక చిన్న ఊరు ఉండేది. ఆ ఊరి పేరు రామాపురం. చుట్టూ పొలాలు, మధ్యలో చెరువుతో చాలా అందంగా ఉండేది. ఇంకా ఊరి మధ్యలో ఒక మర్రి చెట్టు ఉండేది. కానీ ఊరి పెద్దలందరూ రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళవద్దని చెప్పేవారు. ఒకరోజు రాజు మరియు వాళ్ళ స్నేహితులు సాయంత్ర సమయంలో ఆడుతూ ఉండగా ఆడుతూ రాజు బాల్ని చెట్టు వైపు తన్నాడు. బాల్ వెళ్ళి నేరుగా చెట్టు దగ్గర ఆగింది. చెట్టు దగ్గర ఎవరో మాట్లాడుతున్నట్టు రాజు కనిపించింది. రాజు ధైర్యంతో చెట్టు దగ్గరికి ఒంటరిగా వెళ్ళాడు. అలా వెళ్ళిన రాజు చెట్టు వెనక ఏదో ఉందని గమనించాడు. అప్పుడు చెట్టు వెనక నుంచి ఒక ముసలాయన తెల్లని బట్టలు వేసుకొని బయటికి వచ్చాడు. ఎవరు మీరు? రాత్రి సమయంలో ఇక్కడేం చేస్తున్నారు అని ముసలాయనకి రాజు అడిగాడు. అప్పుడు రాజుతో ముసలాయన ఇలా చెప్పాడు. నా పేరు రంగయ్య. ఈ ఊరికి నేను చిన్నప్పటి నుంచి ఏదైనా చేయాలని అనుకునేవాడిని. దానికోసం కొంత సంపద దాచాను. ఆ సంపదను ఊరి కోసం ఖర్చు పెట్టేలోపే నేను చనిపోయాను. ఆ సంపద అంతా ఈ చెట్టు కిందనే దాచాను. నువ్వే ఎలాగైనా సరే ఊరు మొత్తాన్ని పిలిచి నేను దాచిన సంపదను బయటికి తీసి ఊరు మొత్తాన్ని బాగు చేయించాలి. అప్పుడు రాజు ముసలాయనతో, ఊరంతా ఈ చెట్టంటే భయపడతారు, కానీ ఊరికి మంచి జరుగుతుందంటే నేను అందరికీ చెప్తానని అంటాడు. రాజుతో ముసలాయన ఇలా అన్నాడు. నువ్వు చాలా మంచి మనసున్న వాడివి. నీకెప్పుడు మంచి జరుగుతుంది. మరుసటి రోజు రాజు ఊరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఊరి వారంతా రాజు చెప్పింది నిజమా కాదా అని చెట్టు దగ్గరికి వెళ్తారు. ఊర్లో వాళ్ళంతా చెట్టు కింద తవ్వడం మొదలు పెడతారు. తవ్వగా వాళ్ళకి ఒక బాక్స్ అయితే కనబడుతుంది. బాక్స్ని అందరూ కలిసి ఓపెన్ చేస్తారు. అందులో బంగారం డబ్బుని చూసి ప్రజలందరూ రాజు చెప్పింది నిజమే అని సంతోషపడతారు. ఆ డబ్బుతో ఊరిని బాగు చేయొచ్చని అనుకుంటారు. మరుసటి రోజు నుంచి పిల్లల గురించి వాళ్ళే స్కూల్ కట్టడం మొదలు పెడతారు. స్కూల్తో పాటుగా త్రాగడానికి బావిని తవ్వుతారు. ఆ రోజు నుంచి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారు. ఊరి ప్రజలకి తాగడానికి కొరత లేకుండా రోజు బావిలో నుంచి నీళ్లు తాగేవాళ్ళు. రాజు రంగయ్య దగ్గరికి వెళ్ళి ఊరంతా ఇప్పుడు నీ వల్లే సంతోషంగా ఉన్నారని చెప్పాడు. అప్పుడు రంగయ్య రాజుతో ఇలా అంటాడు. నేను చేయాలనుకున్న మేలు నువ్వు చేసావు. ఇప్పుడు నా ఆత్మ ఎంతో సంతోషంగా ఉంది. దేవుడు నీకు ఎప్పుడు చల్లగా చూస్తాడు. ఆ తర్వాత రాజు ఊరిలోకి సంతోషంగా వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రాజు వింతైన విషయాన్ని గమనిస్తాడు. ఊర్లో వాళ్ళంతా చెట్టు దగ్గర ఉండి చెట్టుని పూజించడం మొదలు పెడతారు. చెట్టు వల్లే ఊరికి మంచి జరిగిందని చెట్టుకి రంగయ్య చెట్టు అని పేరు పెడతారు. ఆ రోజు నుంచి ఊరిలో చిన్నపిల్లలందరూ చెట్టు దగ్గర ఆనందంగా ఆడుకునేవాళ్ళు. పెద్దవాళ్ళంతా మర్రి చెట్టు కింద కూర్చొని రాత్రి సమయంలో కబుర్లు చెప్పుకుండేవారు. అప్పటి నుంచి ఊరంతా ఏ లోటు లేకుండా ఆనందంగా ఉండేవారు. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.